Freshers, please stop doing this. Hi, hello. This is Shravya. I'm a HR professional. అన్ని రౌండ్స్ క్లియర్ చేసి ఫైనల్ రౌండ్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవుతున్నారా? మేబీ రీజన్ ఇదే అయి ఉండొచ్చు. రీసెంట్గా మా కంపెనీలో హైరింగ్ స్టార్ట్ చేసాం అండ్ దట్ టు ఈసారి ఫ్రెషర్స్ కి ఆపర్చునిటీ ఇద్దామని అనుకున్నాం. సో ఫైనల్ రౌండ్ కి వచ్చేసరికి ఫ్రెషర్స్ అందరూ కూడా మా బడ్జెట్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ కి బయట 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వచ్చేస్తున్నారు. దెన్ కంపెనీస్ ఎందుకు ఫ్రెషర్స్ ని తీసుకుంటాయి? ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటాయి. దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ పాయింట్. అన్ని కంపెనీస్ లో జరుగుతున్న రియాలిటీ ఇది. ఫ్రెషర్స్ సాలరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు, బట్ మార్కెట్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం మీ కెరియర్ కే ప్రాబ్లం. ఎందుకు జాబ్ రావట్లేదు అని ఆలోచిస్తూ ఉండిపోవడం కన్నా జస్ట్ మీలో ఉన్న ఫ్లాస్ చూడండి, మీలో ఉన్న పాజిటివ్స్ వెతుక్కోండి. మీ సాలరీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని ఎవరైనా అడిగినప్పుడు మీరు చెప్పాలనుకున్నప్పుడు మార్కెట్ స్టాండర్డ్స్ ఏంటి, కంపెనీ బడ్జెట్ ఏంటి, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకుని దెన్ మీరు ఎక్స్పెక్టేషన్ అడగండి. మీకు ఇంకా ఇంటర్వ్యూస్ రిలేటెడ్ గా కానీ జాబ్స్ రిలేటెడ్ గా కానీ ఇంకా మోర్ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ద పేజ్ ఫర్ ది మోర్ కంటెంట్. బాయ్.